చూడగానే ప్రేమలో పడిపోయాను. అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు, కానీ నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని మాత్రం నేను చెప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా. సో నేను చేసిన వీడియో అనేది ఎలా వచ్చిందో మీరు చూసారు కదా. సో నేను ఎలా ఎడిట్ చేయాలనేది కంప్లీట్గా వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మీరు కూడా మీ ఫొటోస్ పెట్టుకొని ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డైలాగ్ వస్తూ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక మీకు ఇష్టమైన హీరోయిన్ ఫొటోస్ పెట్టుకొని ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేయాలనేది నేను కంప్లీట్గా వీడియోలో చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మెయిన్లీ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే మీ ఎడిటింగ్ నేర్చుకునే ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ అనేది చేయండి. సో కింద నేను ఇచ్చిన ప్రజెంట్స్ని అలర్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు అలర్ట్ మిషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఆ బీట్ మార్క్ ప్రజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ మీకు డైలాగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అది మీ ఇష్టం, మీరు ఉంచుకున్నా డిలీట్ చేసుకున్నా ఏం కాదు. సో ఫోటో అనేది ఉంచుకోండి. అందులో ఆ ఫోటో ప్లేస్లో మీకు ఇష్టమైన హీరోయిన్ ఫోటో పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి నేను చూపిస్తాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ నేమ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇష్టమైన ఒక హీరోయిన్ ఫోటో అనేది పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో నేను సపోజ్ ఈ ఫోటో పెడుతున్నా. ఫోటోని పెట్టిన తర్వాత ఇక్కడ ఫిట్ ఆప్షన్ చేసుకోండి, మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. సో మీకు ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డైలాగ్ ఫస్ట్ లిరికల్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన దాన్ని క్లిక్ చేసుకొని నేను కింద ఒక ఫాంట్ అనేది మీకు ఇస్తా. సో కింద నేను ఒక ఫాంట్ ఇస్తా. సో నేను కింద ఒక ఫాంట్ ఇస్తాను, ఆ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసిన తర్వాత ఈ ఫాంట్ అనేది మీరు ప్రతిదానికి యాడ్ చేయండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ఫాంటు. సో నేను ఆల్రెడీ చూసా కాబట్టి చెప్తున్నా. సో మీరు ఈ విధంగా ప్రతిదానికి ఫాంట్ యాడ్ చేసుకోండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో కరెక్ట్గా మీరు ఇప్పుడు 8 మిలియన్ సెకండ్స్ దగ్గరికి వచ్చేసరికి బీట్ మార్క్ ఉంటుంది. బీట్ మార్క్ దగ్గరికి వచ్చి ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు ఇష్టమైన హీరో అయినా లేదా మీ ఫొటోస్ అయినా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫోల్డర్ మీడియాని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ మీడియాలో ఫొటోస్ ఉంటాయి కదా, ఒక ఫోటో అనేది యాడ్ చేసుకొని ఫస్ట్ నేను ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఫోటో ట్రిమ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఫోటో ట్రిమ్ చేస్తాను. మొత్తం ఒక 12 ఫొటోస్ యూజ్ అవుతాయి మీకు. సో మొత్తం 12 ఫొటోస్ యూజ్ అవుతాయి. సో అవి వరకు మీరు యాడ్ చేసుకోండి ఆ 12 ఫొటోస్. సో ఈ విధంగా నేను చూపించా కదా నేను మీకు చూపించినట్టు ఈ విధంగా మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి, సింపుల్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్లో ఎఫెక్ట్ ఇచ్చా కదా, అది ఎఫెక్ట్ అనేది ఎలా యాడ్ చేయాలో నేను చెప్తా. సో మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఈ విధంగా ఫొటోస్ అన్నీ యాడ్ చేశా. సో మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి కొన్ని ఫొటోస్ మాత్రమే యాడ్ చేస్తున్నా. సో నేను ఈ విధంగా ఫొటోస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్తున్నా. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకుని ఫస్ట్ ఫోటోని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో యాడ్ చేశారు కదా మీరు, ఫస్ట్ ఫోటో 8 మిల్లీ సెకండ్స్ దగ్గర ఫోటోని క్లిక్ చేసుకున్న తర్వాత ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో ఎగ్జాక్ట్గా మీకు ఈ విధంగా సెట్ అయిపోతుంది. సో మీకు చూడండి ఈ విధంగా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఫోటోకి యాడ్ చేయండి. సో మీరు ఒక ఫోటోకి వదిలేసి ఒక ఫోటోకి యాడ్ చేస్తేనే ఈ ఎఫెక్ట్ అనేది సింపుల్గా సెట్ అయిపోతుంది, చాలా బాగా లుక్ఫుల్గా వస్తుంది. సో ఫోటో మార్చి ఫోటో ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో మనం మధ్యలో వదిలేసిన ఫొటోస్కి ఇంకొక ఎఫెక్ట్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. ఎలా యాడ్ చేయాలో చూపిస్తా. బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో 2 ఎఫెక్ట్ ఉంటుంది కదా, ఈ 2 ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి కాపీ లేయర్ చేసి బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత
మనం ఇందాకలా ఫోటో వదిలేసాం కదా మధ్యలో, ఫస్ట్ ఫోటోకి యాడ్ చేసి రెండో ఫోటోకి వదిలేసాం కదా, ఆ రెండో ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. సో చేస్తే మీకు ఎగ్జాక్ట్గా చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఓన్లీ మధ్యలో గ్యాప్ ఉన్న ఫొటోస్కి మాత్రమే యాడ్ చేయండి. ఇందాక మనం వదిలేసాం కదా ఫొటోస్, వాటికి మాత్రమే యాడ్ చేయండి. చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. షేర్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని సేవ్ చేసుకోండి, సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.